పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి యాత్రకు విశేష ప్రజాస్పందన వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం కావడం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ లో డిసిసి జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించారని, తాను వాటికి హాజరైనట్లు తెలిపారు. ఇకపై తాను రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని అక్కడ జరిగిన సమావేశం ద్వారా ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపారు. ముఖ్యమైన నగరాలు, కార్పొరేషన్ల పరిధిలోని అధ్యక్షులను డిసిసిలుగా కాంగ్రెస్ పరిగణిస్తోందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, రాజానగరంలో జరిగిన షర్మిలారెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, ఇన్ఛార్జ్ కాకర్ల హరిబాబు విజయవంతం చేశారని అన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ షర్మిల యాత్ర సాగిందన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపు మేరకు ఘర్ వాపస్ ఆవో కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దానిలో భాగంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి దూరంగా ఉన్న వారందరినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, బత్ర చంద్రరావు, మేడవరపు భద్రం దొర, సింధియా రాణి, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మా షర్మిలమ్మ గారు గత నెల రోజుల నుంచి ఉపాధి హామీ పథకంపై ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటూ అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు కూడా ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. వారి యాత్రలో భాగంగా గత 2-3 రోజుల క్రితం అంటే 8వ తారీఖున మన తూర్పుగోదావరి జిల్లాకి విచ్చేసి ఫస్ట్ కార్యక్రమము గోపాలపురం, అనంతరం రాజానగరం జరిగింది. గోపాలపురంలో పెద్దలు హరిబాబు గారు, అలాగే గోపాలపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మార్టిన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మొత్తంగా విపరీతమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. ప్రజల యొక్క ఈ పరిరక్షణ యాత్రలో ఉపాధి హామీ కూలీల యొక్క సమస్యలే కాకుండా ప్రజలు వారి యొక్క సమస్యలను కూడా షర్మిలమ్మ మా నాయకురాలు అంటూ భావిస్తూ వారి అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకురావటం, వారు వెంటనే ఆ సమస్యలపై స్పందించి అదే స్టేజ్ మీద కలెక్టర్లకు కానీ మినిస్టర్లకు కానీ ఎవరితో మాట్లాడాలో మాట్లాడుతూ కొన్ని సమస్యలు పరిష్కారానికి వారు అనేకమైన కృషి చేస్తూ ఉన్నారు. ఈ జరిగినటువంటి 8వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ఎండగడుతూ మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు 2026 సంవత్సరం నాటికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించి 20 సంవత్సరాల సందర్భంగా 20 సంవత్సరాల్లో అనేక రకాలుగా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ఉపాధి హామీ పథకం ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. విపి జీరామ్జీ అని చెప్పి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఈ విబి జీరామ్జీ అనే పథకం పెట్టి గతంలో 90% గ్రాంట్స్ ఇచ్చేదాన్ని ఇప్పుడు 60%కి తగ్గించి ఉపాధి హామీ కూలీలకి దారుణంగా అన్యాయం చేసినందుకు వ్యతిరేకంగా ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని, అలాగే 90% గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేడము తిరుగుతున్నారు. మరి ఈ ఏదైతే మేడము జిల్లాకి 2 చోట్ల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతోటి మాట్లాడి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి విపరీతమైన స్పందన వస్తుంది. మేమెవరు కూడా ఇంత స్పందన వస్తుందని చెప్పి ఊహించుకోలేదు. అంతకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చి మరి జనం అందరూ కూడా ఒకవైపు రాజన్న బిడ్డ మన షర్మిలమ్మ వచ్చారని, రెండో వైపు ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి మరో ఇందిరాగాంధీ వచ్చింది, ఆవిడ ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పి
అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు.